మీరు ఇల్లు కడుతున్నారు అని అంటే ఈ వీడియో కానీ మీరు చూస్తున్నారు అని అంటే మీ అంత లక్కీ అయితే ఎవరు ఉండరు. లక్షలు లక్షలు సేవ్ చేసుకోవచ్చు. అది మీకు అర్థం కావాలి అని అంటే వెంటనే ఈ రీల్ సేవ్ చేసుకోండి. సో పని లేని టర్మైట్స్ వచ్చి మీ లగ్జరీ ఫర్నిచర్ని పాడు చేసేయచ్చు. దాన్ని ఎలా ఆపాలి అని అంటే మెజారిటీ టర్మైట్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, మనకి వుడ్ వాటర్ రెండు మిక్స్ అయినప్పుడు టర్మైట్ అనేది ఫామ్ అవుతుంది. వుడ్ వాటర్ ఎక్కడ మిక్స్ అవుతుంది, మనకి మెజారిటీ కిచెన్లో, వాష్రూమ్స్లో, వాటర్ ఫ్లోటింగ్ ఏరియాస్లో. వీటిని స్టాప్ చేయడానికి నేనే మెటీరియల్ అనేది యూస్ చేస్తున్నానో మీరు ఈ రీల్ సేవ్ చేసుకొని మీకు కూడా అర్థమైపోతుంది. సో ఫస్ట్ వచ్చేటప్పటికి BWP బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ అండ్ సెకండ్ వచ్చేటప్పటికి BWR బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్. ఈ రెండు బ్రాండ్స్ మాత్రము మనకి టర్మైట్ నుంచి అండ్ వాటర్ రెసిస్టెంట్ అనేది సర్టిఫైడ్ బ్రాండ్స్ మాత్రం ఇస్తున్నాయి. అండ్ వాటిని నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి హై డెన్సిటీ హై మాయిశ్చర్ రెసిస్టెంట్ HDHMR. ఇప్పుడు నేను షట్టర్స్కి మాత్రం మెజారిటీ ఇవే యూస్ చేస్తున్నాను. ఫినిషింగ్ వైజ్గా అండ్ క్వాలిటీ వైజ్గా మాత్రం అద్దిరిపోతుంది, నమ్మండి. అండ్ HDHMR అనేది 100% వాటర్ ప్రూఫ్ అండ్ 100% టర్మైట్ రెసిస్టెంట్. నేనేం సజెస్ట్ చేస్తానంటే ఇన్నర్గా యూస్ చేసే కార్కేసెస్ అన్ని BWP ప్లైతో పాటు కార్కేసెస్ అన్ని బిల్డ్ చేసుకొని షట్టర్స్ మాత్రం HDHMRతో చేసుకోండి. ఫినిషింగ్ కానీ క్వాలిటీ వైజ్గా కానీ మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. సో నేను కూడా నా సైట్లో మాత్రం మెజారిటీ ఇవే యూస్ చేస్తాను, ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. హలో డిజైన్ స్పేస్, దిస్ ఈజ్ డే 1 ఆఫ్ 100 days ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ టిప్స్. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్టుంటే మాత్రం కామెంట్ బాక్స్లోకి వెళ్ళి పిన్ చేయండి. మీకు ఎవరికైతే షేర్ చేయాలో మీకు అర్థమైపోయి ఉంటుంది, వాళ్ళకైతే షేర్ చేయడం మర్చిపోకండి.